నమస్తే అన్న అందరికీ నమస్కారం. సౌదీ మరియు ఇతర గల్ఫ్ దేశాలలో సంవత్సరాల తరబడి పనిచేస్తూ ఉన్నా సరే చిల్లి గవ్వను కూడా చాలా మంది తెలుగువారు భారతీయులు సంపాదించుకోలేకపోతూ ఉన్నారు. అతి కొద్ది మంది మాత్రమే మనం చూసుకుంటే ఒక ఇల్లు కొనడం గాని, బంగారు కొనడం గాని, లేకపోతే ఆస్తులను కొనుగోలు చేస్తూ ఉన్నారు. కానీ మెజారిటీ ప్రజలు మనం చూసుకుంటే చిల్లి గవ్వ కూడా మిగిలించుకోకుండా భారతదేశానికి వస్తూ ఉన్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి చెందిన చిలమల్ల కుమరయ్య గారు 1976వ సంవత్సరంలో సౌదీ అరేబియాకు వచ్చినప్పటి నుంచి మరణించే వరకు 47 సంవత్సరాల పాటు అత్యంత నమ్మకంగా అంకిత భావంతో పనిచేశారు. గత కొద్ది కాలంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ చివరకు జైలులో గుండెపోటు రావడంతో ఆయన మరణించాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఆయనకు గుండెపోటు వచ్చిన తర్వాత ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా గత సంవత్సరం నవంబర్లో ఆయన మరణించాడు. అంతంత మాత్రం చదివి వచ్చిన అనేక మంది భారతీయులు మంచి ఉద్యోగాలు పొందిన 1970వ దశకంలో అప్పటికే గ్రాడ్యుయేట్ అయిన కొమరయ్య గారు ఒక కంపెనీలో వచ్చి అక్కడ తనతో కలిసి పనిచేసిన ఒక సౌదీ పౌరుడితో కలిసి ఒక కంపెనీని నెలకొల్పారు. తన యొక్క సమర్థత మరియు అంకిత భావంతో నూతన కంపెనీ రూపురేఖలను మార్చి డెవలప్ చేశాడు. కానీ ఆ యొక్క కంపెనీ కొన్ని ఉల్లంఘనలకు పాల్పడడంతో అయితే సౌదీ అరేబియా ప్రభుత్వం ఆ యొక్క కంపెనీని బ్లాక్ లిస్ట్ లో ఉంచింది. దీంతో కొమరయ్య గారితో పాటు ఇతరులకు కూడా అకామా రెన్యువల్ కాలేదు. సుదీర్ఘ కాలం పాటు ఆయన పనిచేసినా సరే దానికి సంబంధించిన గ్రాడ్యుటీ ఈఎస్బితో కొన్ని నెలల పెండింగ్ వేతనాలు చెల్లిస్తే తాను ఎలాగైనా స్వదేశానికి వెళ్లిపోతానని చెప్పి కొమరయ్య గారు ప్రాధేయపడ్డ కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి యజమాని మాట దాటివేశాడు. చివరకు వీసా రద్దు కావడంతో పోలీసులు తనిఖీ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన్ను పోలీసులు పట్టుకోవడం జరిగింది. పోలీసులు పట్టుకున్న తర్వాత జైలులో గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా గత సంవత్సరం నవంబర్లో ఆయన మరణించాడు. అలాగే కొమరయ్య గారు తనకు రావాల్సిన డబ్బు కూడా మర్చిపోయి అనారోగ్య కారణాల రీత్యా ఎలాగైనా సరే ఇండియాకు వెళ్లాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ యొక్క ప్రయత్నాలన్నీ విఫలమైపోయి పోలీసులకు దొరికి ఆయన జైలులో మరణించడం జరిగింది. నిజంగా ఇటువంటివి చూసినప్పుడు 47 సంవత్సరాలకు పైగా ఆయన సౌదీలో పనిచేశాడు. కానీ ఇప్పుడు ఆయనకు సంబంధించిన భార్య బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఏమీ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 47 సంవత్సరాలు సౌదీ అరేబియాలో గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉంటే ఆయన ఎంతో సంపాదించి ఉండొచ్చు. కానీ ఇలా చాలా మంది మనం చూసుకుంటే సంవత్సరాల తరబడి పనిచేస్తూ ఉన్నా సరే చిల్లి గవ్వ కూడా సంపాదించుకోలేక చివరకు 4 రాళ్లు కూడా వెనక వేసుకోలేక ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. యజమాని సహాయ నిరాకరణ మరియు కుటుంబ దయనీయ స్థితి వలన జద్దాలోని ఇండియన్ ఎంబసీ ముందుకు వచ్చి తన యొక్క ఖర్చుతో కొమరయ్య మృతదేహాన్ని భారతదేశానికి పంపించడం జరిగింది. ఇలా వందల మంది భారతీయుల కథలైతే ఉన్నాయన్న. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పనిచేసినా సరే చిల్లిగవ్వ డబ్బు కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వచ్చిన జీతం వచ్చినట్టు ఇండియాకైతే పంపిస్తారు. అలాగే ఎవరన్నా కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళను కూడా ఆదుకుంటూ ఉంటారు. నిజంగా ఇటువంటి కథలు విన్నప్పుడు 47 సంవత్సరాలు పనిచేసిన ఒక మనిషి కేవలం ఒక యజమాని చేసిన, సౌదీ యజమాని చేసిన తప్పుతో ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.